ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 8th క్లాస్ స్టూడెంట్ మాటలకి అవాక్కైన ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన ఎప్పటికప్పుడు కొన్ని కొత్త తరహా పరిపాలన అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఆయన నియోజకవర్గం వరకు. సో ఎందుకంటే ఎవరికి ఏ అవసరాలు వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటాను అనే దానికి ప్రత్యేకంగా ఎవరు కాల్ చేసినా ఆన్సర్ చేస్తారు, ఎవరికి ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం వైపు ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరికి ఎదురవునట్టు విచిత్రమైన అనుభవం కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒక 8th క్లాస్ స్టూడెంట్ అడిగిన ఒక ప్రశ్న ద్వారా ఎదురైంది. సో ముందుగా అసలు ఏం జరిగింది అనేది నేను మీకు వీడియో ప్లే చేస్తాను, చూడండి, వినండి, దాని తర్వాత మనం విశ్లేషించుకుందాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీ ఉంది. డ్రైవర్స్ కాలనీ నుంచి అబ్బాయి ఫోన్ చేశాడు. వాయిస్ను బట్టి ఎందుకో చిన్న అబ్బాయి అనిపించింది. దాని దగ్గర అంకుల్ మీరు కోటరెడ్డి సార్ కదా అన్నాడు. అవునా చెప్తాను. ఏ లేదు అంకుల్, మా డ్రైవర్స్ కాలనీలో పార్క్ లేదు, పార్క్ ఏర్పాటు చేయండి అని అడిగాడు. డ్రైవర్స్ కాలనీలో పార్క్ ఏర్పడే అవకాశం లేదు, ఎందుకంటే అదంతా కూడా ఇరిగేషన్ ల్యాండ్ బాబు, మేము బడాలపల్లి చదువుకుంటాం సార్, రోజు పోయి బడాలపల్లి చదువుతున్నాం 8th క్లాస్ అన్నాడు. బడాలపల్లి ఏమో ఆడుకుంటున్నారు, ఆడేమో పార్కులు ఉన్నాయి, ఇక్కడ మాత్రం పార్క్ లేదు అంటే నేను అడిగా అక్కడ అవకాశం లేదు, ఎందుకు అవకాశం లేదు సార్ అన్నాడు. ఏ లేదమ్మా అక్కడ ఇరిగేషన్ స్థలం అంటే, ఇరిగేషన్ స్థలం అయితే సార్ ఇక్కడ రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కరెంట్ లైన్లు ఉన్నాయి, మసీదు ఉంది, దేవస్థానం ఉంది, అన్నీ ఉన్నాయి కదా సార్. ఇన్ని ఉన్నప్పుడు పార్క్ ఎందుకు లేదు? నిజంగా నాకు సమాధానం చెప్పలేని పరిస్థితి. సార్ నేను ఏదో రకంగా మాట్లాడతాలేమా, వస్తాలే స్పోర్ట్స్ మెటీరియల్ తీస్తాలే అని. స్పోర్ట్స్ మెటీరియల్ నా కోసం నేను ఫోన్ చేయలేదు సార్, నాకు డ్రైవర్స్ కాలనీలో పార్క్ కావాలని. అదే అంత ఆచరణ సాధ్యం కాదు అధికారికంగా. సార్ అబ్బాయి ప్రశ్న అడిగాడు కదా, సాధ్యం కాదు అంటున్నారు. ఇళ్ళు వచ్చాయి, రోడ్డు వచ్చింది, కాలువలు వచ్చాయి, ప్రార్థనా మందిరాలు వచ్చాయి, పార్క్ ఎందుకు రాదు అంటాడు 8th క్లాస్ అబ్బాయి. సార్ అప్పటి నుంచి ఆలోచన చేస్తామన్నారు, నెల దీన్ని అట్ట చేయాలా, అధికారికంగా అనధికారికంగా పక్కన పెడితే ఆడైతే పార్క్ చేయాలా. అవతల పాప 10 గంటల కూడా మదర్ ఫోన్ చేసింది. నేను వెంటనే అబ్బాయి నెంబరు సేవ్ చేసుకున్నాను. నాకు ఇటువంటి కాల్ వస్తే నెంబర్ సేవ్ చేసుకున్నాను. వెంటనే అబ్బాయి నెంబరు సేవ్ చేసుకొని డ్రైవర్స్ కాలనీ పార్క్ ఇష్యూని పెట్టుకున్నాను. వెంటనే పాప మదర్ ఫోన్ చేసింది. సార్ ఏమనుకోవచ్చు సార్, అదేనికమ్మా సార్ మా పిల్లోడు ఏదో మాట్లాడాడు సార్ అని చెప్పింది. చాలా తప్పు మాట్లాడుతున్నామ్మా, కరెక్ట్ అని పిల్లోడు కన్నా నువ్వు, నీ పిల్లోడికి మంచి భవిష్యత్తు ఉంది, అబ్బాయి అంటే ఫ్రీగా వదిలేండి అంతేను. 8th క్లాస్ అది అబ్బాయి ఎన్ని ప్రశ్నలమ్మా, రోడ్డు వచ్చా, కాలువ వచ్చా, ప్రార్థనా మందిరాలు వచ్చా, ఇళ్ళు వచ్చా, కరెంట్ వచ్చా, పార్క్ ఎందుకు రాదు? సమాధానం ఎదుర్కోవడం చెప్పండి. అది సార్ అంటే జనంకి దగ్గరగా ఉండే దానివల్ల ఇలాంటి విషయాలు చాలా తెలుస్తుంది సార్. అందుకే చెప్పాను మీకు నేను విద్యార్థి, నేను విద్యార్థి సార్, నేను విద్యార్థి ఎప్పటికి విద్యార్థినే, అక్కడి దాకా విద్యార్థినే, అక్కడి దాకా రాజకీయాలు ఉంటాం, దానిలో మార్పు చెందలేదు, అక్కడి దాకా రాజకీయాలు ఉంటాం, అక్కడి దాకా విద్యార్థినే, అట్లే తడదు. రైట్, విన్నారు కదా, ఒక 8th క్లాస్ స్టూడెంట్ ఆ కుర్రవాడు ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అంకుల్ ఇక్కడ మాకు పలానా ఏరియాలో పార్కు కావాలి, పార్కు లేదు అని చెప్పేసి అంటే, ఎక్కడమ్మా అంటే పలానా ఏరియా అని చెప్తే, విన్నారు కదా, అది ఇరిగేషన్ ల్యాండ్ అమ్మా, అక్కడ కుదరదు అని అంటే, ఆ కుర్రోడు అడిగిన ప్రశ్నలు చూడండి. అక్కడ ఇళ్ళు ఉన్నాయి, కాలువ ఉంది, రోడ్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, అలాగే చర్చెస్, టెంపుల్స్, మసీదు అన్నీ ఉన్నాయి, మరి పార్క్ ఎందుకు ఉండదు అని చెప్పేసి ఆయన అడిగిన ప్రశ్న, ఆ బుడ్డవాడు అడిగిన ప్రశ్న. సో ఇక్కడ ఇది ఆ పిల్లవాడి ఏజ్ అనేది కాదు, ఆ మాట్లాడిన మాటలు చూడండి. సాధారణంగా స్కూల్ ఏజ్లో పిల్లలు ఎలా ఉంటారంటే, టీవీ చూద్దామా, వీడియో గేమ్స్ ఆడదామా, ఎంతసేపటికి ఈ ఆలోచనలోనే ఉంటారు. కానీ అంత చిన్న వయసులో అక్కడ ఒక పార్కు కావాలి, దానికి ఎమ్మెల్యే గారికి కాల్ చేయాలి, కాల్ చేస్తే ఆయన చెప్పిన దానికి ఆ కుర్రోడు కన్విన్స్ అవ్వకపోగా ఎందుకు రాదు అంకుల్, ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఆ పార్క్ మాత్రం ఎందుకు రాదు, ఏంటి ప్రాబ్లం అని ప్రశ్నించాడు. చూసారా, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లలకి ఏమి తెలియదు, ఆట పాట తప్పితే ఆ టీవీలు సరదాగా ఒకప్పుడు అంటే ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఉండేవి. ఇప్పుడున్న జనరేషన్కి అవి ఏమి లేవు. ఎంతసేపటికి వచ్చామా, ఇంట్లో అమ్మ ఫోనో నాన్న ఫోనో తీసుకొని, నాన్న ఫోన్ తొందరగా ముట్టుకోరులే, అమ్మ ఫోనే పట్టుకుంటారు, అమ్మ దగ్గర ఉంటుంది కదా గారాబం. సో అమ్మ ఫోన్ పట్టుకోవడం, లేకపోతే టీవీలో వీడియో గేమ్స్ ఆడతాం, వీటికే పరిమితం అవుతారు. అటువంటిది
ఒక ఇష్యూ ఉంది అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కాల్ చేయాలి అని తెలిసిందంటే సాధారణంగా ఈ ఎమ్మెల్యే గారికి చెబితే ఇట్లాంటి పనులు అవుతాయి అనే సంగతి కూడా ఎవరికి తెలియదు ఆ ఏజ్లో. అంతెందుకు చాలామంది పెద్దవాళ్ళు కూడా సంకోచిస్తారు ఏదైనా విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళాలంటే. కానీ ఆ బొడ్డోడికి వచ్చిన ఆలోచన చూసారా, ఇది మాత్రం నిజంగా అభినందనీయం. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దాన్ని అభినందించారు చూశారు. ఆ తర్వాత కూడా అతని తల్లి కాల్ చేసిందంట, ఆ స్టూడెంట్ తల్లి కాల్ చేసి సారీ సార్ మా వాడు ఏదో తెలియక మాట్లాడాడంటే, లేదమ్మా ఈ కుర్రోడు దేని గురించి ఆలోచించాడు, ఆ స్పోర్ట్స్ ఏదో నేను కొనిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ నా కోసం కాదు అంకుల్ ఇక్కడ పార్కు కావాలి అని చెప్పేసి అన్నాడు అంటే ఎంతటి ముందు చూపు ఎంతటి మెచ్యూరిటీ ఉందో చూడండి ఆ పిల్లడు అడిగిన దాంట్లో. సో కాబట్టి ఇక్కడ పిల్లలు ఎంత బాధ్యతగా ఉండాలి అనే దానికి నిదర్శనంగా ఆ పిల్లోడు చూపించాడు. ఆ తల్లికి కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, లేదమ్మా మీ వాడు చాలా మెచ్యూర్డ్ లెవెల్లో మాట్లాడాడు, సో మీ వాడిని ఎక్కడా కూడా మీరు అడ్డుపడమాకండి ఆపమాకండి అని చెప్పేసి అన్నారు. నేను ఎలక్షన్స్ ముందు కోటరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, రాజకీయాల గురించి వచ్చినప్పుడు కోటరెడ్డి గారు కూడా 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాళ్ళట. అంటే ఆయనకి బాగా దాన్ని నేర్చుకోవాలి తెలుసుకోవాలి అసలు ఏంటి అని చెప్పేసి అప్పటి నుంచే ఆయనకి దానిపైన ఇంట్రెస్ట్ ఉంది. సో బహుశా ఆ ఇంట్రెస్టే ఆయన ఇవాళ ప్రజలకు దగ్గర చేయటం, తద్వారా ఎమ్మెల్యే కాబట్టం, ఇవాళ ప్రజాప్రతినిధిగా కొనసాగటం, నిజంగా ప్రజా సమస్యలను లేవనెత్తటం. అంతేందుకు మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు కదా, ఏది ఆ బస్సులకు సంబంధించి యాక్సిడెంట్స్ ఈ రకంగా జరుగుతుంది, దానికోసం మనం ఏదైనా ఒక ప్రణాళిక రచించాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి అని చెప్పేసి. సో నిజంగా ఇట్లాంటివి ప్రతి ఎమ్మెల్యే కూడా అదే తరహాలో ప్రజలు ఎటువంటి వాటిలో సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయో వాటిపైన పరిష్కరించే మార్గం చూడాలి అని. సో ఇట్లా దానికి తగినట్టుగా ఆ నియోజకవర్గంలో ఆ 8th క్లాస్ చదివే స్టూడెంట్ ఆ రకంగా ఫోన్ చేసి అడిగారు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ రకంగా 8th క్లాస్ స్టూడెంట్ అనే కాదు ప్రజలు అదే ఇదిగా మీ చుట్టుప్రక్కల ఉన్న సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చూడరు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. అప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్ళినా పరిష్కారం అవ్వకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందో చూడండి. సో ఇదంతా ఎవరి కోసం? ప్రజల కోసమే. ఇప్పుడు మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే ఆయన బాధ్యత ఏంటి, ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే సమీక్షించుకోవాలి, పరిశీలించాలి అంటే అన్నీ ఆయన తిరగలేడు కాబట్టి, ఒకవేళ తిరగలేడంటే ఎన్నికల సమయాల్లో ఎలా తిరుగుతాడంటే ఓకే తిరగవచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఎంతో బాధ్యతగా ఆ ఉన్న సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళండి. కాకపోతే అప్పుడు పైకి ఫిర్యాదు చేయండి, మంత్రి గారికి చెప్పడమో ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్ళటమో లేదు గ్రీవెన్స్ సెల్లో పెట్టడమో ఇట్లాంటివి చేయండి. సో ఇట్లాంటివి ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కారం వైపు జరగాలి, వెళ్ళాలి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళండి. ఒకవేళ పట్టించుకోకపోతే వాళ్ళకి తగిన ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఏ రకంగా బుద్ధి జలపాలి అనేది ప్రజలకి కొత్తేం కాదు. బ్రహ్మాండంగా ఎవరికి ఎక్కడ తల వంచాలి, ఎవరిని ఏ రకంగా తలదించేలాగా చేయాలి అనేది కూడా స్పష్టంగా తెలుసు. సో ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు కూడా చాలా అవేర్నెస్తో ఉండండి, ఆ సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళండి. తద్వారా ఏం జరుగుతుంది, మనది ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దీనిపైన తీక్షణంగా ఎక్కడికక్కడ ఎటువంటివి చేస్తే ఏదో ఉపయోగం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా చూసుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ బాగుండాలి అనేది ఒక నినాదం. అది ఖచ్చితంగా సాధ్యం చేసుకుంటూ అది రోడ్స్ అవ్వచ్చు, వాటర్ ఫెసిలిటీ అవ్వచ్చు, డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, ఇతరితర దోమల బెడద కావచ్చు, ఏదైనా సరే అది చిన్నదా పెద్దదా అని కాదు, ప్రజలకు సంబంధించిన అంశమా కాదా అంతవరకే చూడండి. మరలా ఇక్కడ రాజకీయాలు, కులాలు, కుట్రలు, పార్టీలు అవి ఎప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రమే. ఆ తర్వాత ఎక్కడికక్కడ ఎవరికి వారు మన వార్డుని, మన బజార్ని, మన నగరాన్ని, మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, దానికి మనం ఏం చేస్తున్నాం, ఎవరి దృష్టికి తీసుకువెళ్తున్నాం, అధికారుల దృష్టిగా, అధికారులు మాట వినకపోతే ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకువెళ్ళండి. అంతేగాని మనకెందుకులే అని చూసి చూడనట్టు పోయామనుకోండి ఇక ఎల్లకాలం ఇలాగే ఉంటాయి. కాబట్టి మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అన్నా, మీ ప్రాంతం అభివృద్ధి చెందాలి అన్నా అది మీ చేతుల్లో కూడా ఉంది. అది ఈ 8th క్లాస్ కుర్రవాడు చెప్పిన మాటల ద్వారా అర్థం చేసుకోండి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.